గౌరవనీయులు నేషనల్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కాబోయే ముఖ్యమంత్రి గారు మన చీపురుపల్లి నియోజకవర్గానికి ప్రత్యేకంగా వచ్చారు. మనందరికీ అపర భగీరథుడు తోటపల్లి మనకు చేసి పెట్టినటువంటి ప్రదాత, మడ్డు వలస ఇచ్చినటువంటి అపర భగీరథుడు, వారికి స్వాగతం పలుకుతూ రేపు రాబోయే రోజుల్లో 13వ తేదీన మాయిల పకీరు ప్రాణం చిలకపెట్టలో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ప్రాణం మీ చేతిలో ఉంటుంది. 13వ తేదీన మళ్ళీ బాబు గారిని రప్పించాలి. నేను బాబు గారు అంటాను, మళ్ళీ రప్పించాలనండి. బాబు గారు బాబు గారు బాబు గారు మన చీపురుపల్లికి కావలసినటువంటి 3 విషయాలు ఉన్నాయి. చీపురుపల్లిలో గత 5 సంవత్సరాలు మనం గవర్నమెంట్లో సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 పంటలు పండే తోటపిల్లి ఓపెన్ చేస్తే గత 4 సంవత్సరాల నుంచి పంటలు పోయాయి. రాగానే సార్ అది ఈ జూలైలోనే నీరు మనకు వచ్చేటట్టు చేయిస్తారు. అలాగే ఫెర్రో ఎల్ఐస్ 20 ఫ్యాక్టరీలు మూతబడినాయి. అందులో వాటాలు అడిగారు, వాళ్ళ భూములు కూడా లాక్కున్నారు బలవంతంగా. మరి ఆ ఫ్యాక్టరీలన్నీ మూతబడినాయి. మళ్ళీ మన గవర్నమెంట్ రాగానే బాబు గారు ముఖ్యమంత్రి అవ్వగానే మీ అందరికీ ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం వాటిని తెరిపిస్తారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఉద్యోగ ఉపాధి కోసం మరి పరిశ్రమలను ఇక్కడ నెలకొల్పడానికి ప్రత్యేకంగా, అదేవిధంగా చదువు కోసం ఇన్స్టిట్యూషన్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటుకి ఈ 3 విషయాలు సార్ చెప్తారు. మీరందరూ శ్రద్ధగా వినండి. మళ్ళీ మీటింగ్లు ఉన్నాయి, సార్ మాట్లాడతారు. మన ఎంపీ క్యాండిడేట్ అప్పలనాయుడు గారు మాట్లాడతారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మన ప్రాణ సమానులు ఈరోజు రాష్ట్ర ప్రజానీకానికి, తెలుగు ప్రజానీకానికి ఈరోజు అండగా ఉండి మనందరిని నడిపిస్తున్న గౌరవనీయులు పెద్దలు, మరి కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి ప్రమాణం జరగబోతున్న గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేసుకుంటూ ఈరోజు చీరిపిల్ల చూస్తున్నాం. ఒక నాయకత్వం మార్పు కావాలి, ఒక నాయకత్వం రావాలి, బ్రహ్మాండంగా మేము అవకాశం ఇస్తామని చెప్తుంటే మాకు ఆనందం కలుగుతుంది. ఒకటేసారి వీళ్ళందరూ చెప్తున్నారు, మేము గ్రామాలు వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారు మాకు అవసరం, పవన్ కళ్యాణ్ త్యాగం అవసరం, మోడీ గారి సహకారం అవసరం, కానీ మీకు 5 సంవత్సరాల అవకాశం ఇస్తాం. మీరు ప్రజాప్రతినిధులుగా మా గ్రామాల్లో ఉండి మాకు సేవ చేయండి. 5 సంవత్సరాలు వీళ్ళందరూ కనిపించడం మానేశారు. ఈరోజు మీకు ఖచ్చితంగా అవకాశం ఇస్తాం. ఖచ్చితంగా మీరు గ్రామాల్లో ఏ నమ్మకం అయితే బాబు గారిని చూసి మేము ఓటేస్తున్నామో ఆ నమ్మకాన్ని మీరు ప్రజాప్రతినిధులుగా చేయమని మమ్మల్ని అడుగుతున్నప్పుడు మేము చాలా ఆనందంగా ఉన్నాం సార్. ఈరోజు ఒక ఎన్డీ అభ్యర్థిగా ఈరోజు చిన్న వ్యక్తికి మా అవకాశం ఇచ్చి గ్రామాల్లో పంపిస్తే వాళ్ళ బిడ్డలాగా చూసుకుంటున్నారు. ఈరోజు మా ఆనందం రాత్రి 12-1 గంట అయినా వాళ్ళు తిరుగుతుంటే మాకు గ్రామాల్లో చాలా ఆనందం అనిపిస్తుంది. ఈరోజు ఇంత అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా ఇక్కడ శిబిరిపీలతో నా పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో ఉన్న భవిష్యత్తులో గౌరీ కళా వెంకట్రావు గారు ఫస్ట్ గెలిచే సీటు భారీ ఎత్తున మెజార్టీ శిబిరిపీల్లో గెలుస్తుందని మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు ఉదయపూర్వకం తెలియజేసుకుంటూ మీరు ఇచ్చిన నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా మాటలో కానీ చేతల్లో కానీ ఏ సందర్భాల్లో ఇంత పెద్ద అవకాశం ఇచ్చారు. నా జీవితం ప్రజా జీవితానికి అంకితం చేసి పార్టీ ఏది చెప్పినా చేసే పరిస్థితి ఉంటానని తెలియజేసుకుంటూ నేను సార్ సమక్షం కూడా చెప్తున్నాను, 7 నియోజకవర్గాల్లో మీ ఆశీర్వాదంతో సార్ ఆశీర్వాదంతో నన్ను పార్లమెంట్ పంపిస్తున్నారు. 7 నియోజకవర్గాల్లో ఎక్కడైతే ఎమ్మెల్యేలు ఉంటారో ఆ ఎమ్మెల్యేల ఆఫీసు నా ఆఫీస్ ఉంటుంది, వారి సమక్షంలో పనిచేస్తాను. ఈ రోజు పార్లమెంట్ సభ్యుడు అంటే
ఎక్కడో కూర్చొని పరిపాలన చేసే పరిస్థితి అవకాశం నాకు రాదు. ఎక్కడ ఎమ్మెల్యేలు ఉంటే వారితో పరిష్కారం చేసి సమస్య పరిష్కారం చేయడానికి నా వంతుగా కృషి చేస్తాను తెలియజేసుకుంటూ సార్ ఇప్పుడు మాట్లాడవలసిందిగా వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. జై హింద్. ఓకే మా గుడ్. ఏ మైక్ కొద్దిగా చెక్ చేసుకో. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు, మా ఆడబిడ్డలంతా మిద్దెలు ఎక్కేశారు, చాలా హుషారుగా ఉన్నారు. పోలింగ్ రోజు దగ్గరికి వస్తా ఉంది. ఇక్కడ కూడా మా ఆడబిడ్డలే, ఎటు చూసినా నా ఆడపడుచులే కనపడుస్తున్నారు. ఇంకొక పక్క మా తమ్ముళ్ళే, యువత చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఊపు వచ్చింది తమ్ముళ్ళు, రోజు రోజుకు పెరుగుతా ఉంది. రేపు జరిగే ఎన్నికల్లో రాష్ట్రమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపోతుంది, మట్టి కరుస్తుంది. ఇక్కడ బొత్స కూడా ఏమవుతాడు? చిత్తుగా ఓడిపోతాడవునా కాదా? చీపురపల్లి ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి కంచు కోట. ఎక్కడ పోయినా మీ ఉత్సాహం చూస్తున్నా, ఒక ఊపు ఉంది. ఈరోజు ఈ మీటింగ్ చూస్తే, మీ ఉత్సాహం చూస్తే నాకు అనిపిస్తుంది కళా వెంకట్రావు గారి గెలుపు, అప్పలనాయుడు గెలుపు ఖాయం. గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి బొత్స గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి. రేపటి తిరగడం మానేయాలి. 80 మీటింగులు చూశాను తమ్ముళ్ళు, 81వ మీటింగ్ ఇది. మీటింగ్ నాకే అర్థం కావడం లేదు. ఉధృతంగా వస్తున్నారు. మీలో కసి ఉంది, పట్టుదల ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించాలి. ఫ్యాన్ ని ముక్కలు ముక్కలు చేసి కసి తీర్చుకోవాలని మీలో సంకల్పం ఉంది. మీ జీవితాలతో ఆడుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతున్నా ఇక్కడుండే వాళ్ళందరినీ, తమ్ముళ్ళని, ఏం తమ్ముళ్ళు మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా మీకు? ఏమమ్మా ఆడబిడ్డలు మీకు న్యాయం జరిగిందా? మీకు ఎవరైనా సరే మీకు మంచి జరిగిందా అని అడుగుతున్నా. అందుకే 13వ తారీఖు గుర్తుపెట్టుకోండి, హింస రాజకీయాలు బాధుడికి, అదేవిధంగా అరాచకాలకి ముగింపు పలకాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నా. వైసీపీ ప్రభుత్వ అవినీతికి, దోపిడీకి 5 ఏళ్ల సంక్షేమానికి ముగింపు కావాలి. ఒకటే హామీ ఇస్తున్నా, బాధుడు లేని సంక్షేమాన్ని మేము మీకు అందిస్తాం. పిల్లలకు ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేస్తాం. మళ్ళీ అందరికీ స్వేచ్ఛనిచ్చే బాధ్యత మాదని మీకు తెలియజేస్తున్నా. 5 ఏళ్లుగా మీరు చూశారు, ఉత్తరాంధ్రలో ఈరోజు బొత్స ఇక్కడ మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నా, బొత్స నేను పెద్ద గొప్ప అంటున్నావు కదా, నువ్వు ఏం ఉద్ధరించావని అడుగుతున్నా. విజయసాయిరెడ్డి విశాఖపట్నాన్ని దోచేస్తే నోరు మెదపని వ్యక్తి ఈ బొత్స సత్యనారాయణ. అవునా కాదా తమ్ముళ్ళు? ఇప్పుడు ఆయన పోయాడు, సుబ్బారెడ్డి వచ్చాడు.
సుబ్బారెడ్డి మళ్ళీ పెత్తనం చేసి వాళ్లకు ఊడిగం చేసే బానిస ఈ బొత్స సత్యనారాయణ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, నేను పెద్ద నాయకుడని. నిన్న సీట్ అనౌన్స్ చేసి సైకో జగన్ దానిపైన కళ్ళ నీళ్లు పెట్టుకొని ఆనంద బాష్పాలు కాల్చావంటే దాన్ని బట్టి అర్థమవుతుంది నీ దివాలా కోర్ రాజకీయం. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఉత్తరాంధ్ర పైన తెలుగుదేశానికి ప్రత్యేకమైన ప్రేమ. ఉత్తరాంధ్రలో ఉండేది వెనుకబడిన వర్గాలు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళెప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఈరోజు మీరు చూస్తున్నారు, కళా వెంకట్రావు గారు రాజకీయాల్లో ఉన్నారు, మొన్నటెవరు ఎర్రంనాయుడు గారు రాజకీయాల్లో ఉన్నారు. ఉత్తరాంధ్రలో వెనుకబడిన వర్గాల పెత్తనం ఉండాలి తప్ప వేరే ప్రాంత నాయకుల పెత్తనం ఉండడానికి వీల్లేదు. అలాంటిది ఉత్తరాంధ్ర ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన దుర్మార్గుడు ఈ యొక్క బొత్స సత్యనారాయణ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక విషయం అడుగుతున్నా మిమ్మల్ని, ఇక్కడుండే పదవులన్నీ బొత్స కుటుంబానికే కావాలి. సోదరుడు అప్పల నరసయ్య గజపతి నగరం ఎమ్మెల్యే, మేనల్లుడు చిన్న సీను జిల్లా పరిషత్ చైర్మన్, ఇంకో తమ్ముడు బడ్డుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల ఎమ్మెల్యే, ఆయన ఇక్కడ ఎమ్మెల్యే, ఇప్పుడు ఆయన భార్య విశాఖపట్నం ఎంపీ. ఏం తమ్ముళ్ళు ఈ ఉత్తరాంధ్రలో ఎవరు లేరా అని అడుగుతున్నా, మీకు సమర్థులు లేరా అని అడుగుతున్నా. మీ కుటుంబ సభ్యులకు సీట్లు ఇచ్చారని ఉత్తరాంధ్రని దోచుకున్నా మాట్లాడకుండా ఉన్న వ్యక్తులు ఈ బొత్స కుటుంబం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న మాట్లాడుతున్నాడు, ఈ బొత్స స్థాయి ఏంటో నాకు అర్థం కాలేదు. సాక్షాత్తు ప్రధానమంత్రిని నరేంద్ర మోడీని పట్టుకొని అవినీతి పరుడని మాట్లాడుతున్నాడు ఈ బొత్స. బొత్స నువ్వు మాట్లాడడం కాదు, మీ నాయకుడున్నాడు, ఎవరు జగన్మోహన్ రెడ్డి. ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడమనండి. నెక్స్ట్ డే ఎక్కడ ఉంటాడో చూద్దాం జగన్మోహన్ రెడ్డి. పక్కోళ్ళ పెట్టి ఏదో మాయ మాటలు మాట్లాడడం కాదు కావాల్సింది. తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, ఈ యొక్క జగన్ చెప్తున్నాడు నేను బటన్ నొక్కానని, ఈరోజు కూడా చెప్తున్నాడు. ఏ మీటింగ్ పోయినా ఒకే మాటలు, నేను బటన్ నొక్కా. నేను అడుగుతున్నా, నువ్వు బటన్ నొక్కితే ఎంత డబ్బులు వచ్చింది? నువ్వు బొక్కేసిన డబ్బులెంత? బటన్ నొక్కి నువ్వు దోచేసిన డబ్బులెంత అని అడుగుతున్నా. ఏమమ్మా మీ బటన్ నొక్కి మీ జీవితాలు బాగుపడ్డాయా? మీ ఆదాయం పెరిగిందా? మీకు ఖర్చులు తగ్గాయా? మీకు మీ జీవన ప్రమాణాలు పెరిగాయా? మీవి అంటే మాయ మాటలు మాట్లాడుతూ ఇతనికి ఒక జబ్బు ఒకటి ఉంది, అబద్ధాలు చెప్పడం పెద్ద జబ్బది, మానసిక వైకల్పం. చెప్పిందే చెప్తాడు, అబద్ధాలే చెప్తాడు, పొట్టంతా అబద్ధాలే, ఎప్పుడూ ఒక నిజం కూడా రాదు. నేను అడుగుతున్నా, తెలుగుదేశం ఒక బ్రాండ్ అవునా కాదా అని అడుగుతున్నా. సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చామా లేదా అని అడుగుతున్నా. అన్నా క్యాంటీన్ పెట్టింది ఎవరని అడుగుతున్నా. పండుగ కానుకలు ఇచ్చింది ఎవరని అడుగుతున్నా. చంద్రన్న కానుక ఇచ్చామా, చంద్రన్న బీమా ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 100 సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా తమ్ముళ్ళు? ఈరోజు నువ్వేమిచ్చావు? 10 రూపాయలు ఇచ్చి ఒకసారి మీరు చూస్తే, మీరు ఒకసారి ఇంట్లో మా ఆడబిడ్డలు, నేను సూపర్ 6 ఇచ్చా, ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చా. అతను కూడా ఏమీ చేయలేక ఏమీ చెప్పకుండా పాతవే మాట్లాడుతున్నాడు.
5 ఏళ్లు పరిపాలించారు. మీ జీవితాల్లో ఏమీ మార్పు రాలేదు. కడాన మీ ఊర్లో రోడ్లు వేశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. గుంతలు దువ్వేశాడు. ఇక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు, ఆడబిడ్డలు ఉన్నారు. ఏమో మా కరెంటు ఛార్జీలు ఎంత పెరిగాయి? నేనున్నప్పుడు పెరిగాయా కరెంటు ఛార్జీలు? ఎన్నిసార్లు పెంచారు కరెంటు ఛార్జీలు? 9 సార్లు పెంచారా లేదా? ఒకప్పుడు కరెంటు కొరతుందా తమ్ముళ్ళు? ఈరోజు కరెంటు కొరతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 200 రూపాయలు ఆ రోజు కరెంటు ఛార్జీలు కడితే ఈరోజు తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు ఎంత అని అడుగుతున్నా. 1000 రూపాయలు కట్టే పరిస్థితికి వచ్చారు. ప్రతి ఒక్కరూ 1000 రూపాయలు కరెంటు ఛార్జీ కడుతున్నారు. నేను అడుగుతున్నా, కొంతమంది ఇక్కడ మందు బాబులు కూడా ఉన్నారు, కష్టపడతారు. సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకొని పడుకోవాలని ఆలోచిస్తారు. మీ బలహీనత అర్థమైపోయింది ఈ జలగకి. అక్కడి నుంచి మీ జీవితాలతో ఆడుకుంటున్నాడు. నేను అడుగుతున్నా తమ్ముళ్ళు, నేనున్నప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 200 అవునా కాదా? 200 అయితే చూపేయండి. 200 200 రూపాయలు, 140 రూపాయలు ఎవడి జోబులు లేకపోతున్నాయి? జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతా ఉందా లేదా? సమాధానం చెప్పాలనా లేదా? నేను ఈ చీపురపల్లిలో సవాల్ విసురుతున్నా. 13వ తారీఖు ఓటేయమంటున్నావు. నీకెందుకు వేయకూడదు నేను చెప్తున్నా. నిన్నెందుకు ఓడించాలో చెప్తున్నా. నేను అడిగిన సమాధానాలు చెప్పు. కరెంటు ఛార్జీలు పెంచనన్నావు, పెంచావా లేదా అని అడుగుతున్నా. జే బ్రాండ్లు లిక్కర్ మద్యం తెచ్చావు, 40 రూపాయలు 200 రూపాయలు, 60 రూపాయలు 200 రూపాయలు చేశావు. మద్యపాన నిషేధం పెడతా అన్నావు. మద్యపాన నిషేధం పెడితేనే ఓటు అడగతానని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు మద్యపాన నిషేధం చేయకుండా ఓటు అడిగే పరిస్థితికి వచ్చాడు. నీకెందుకు వేయాలో సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా. మూడోది, తమిళ్లో ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెరిగాయా లేదా అని అడుగుతున్నా. కొనే పరిస్థితిలో ఉన్నారమ్మా మీరు అడుగుతున్నా. ఎందుకు నిత్యావసర వస్తువుల ధరలు పెంచావు? సమాధానం చెప్పమని సవాల్ విసురుతున్నా. పెట్రోల్ డీజిల్ పెరిగింది, చెత్త మీద పన్నేశాడు, పన్నుల భారం వచ్చింది. మీరు ఒక్కటి చూడండి, ఎన్నికల ముందు వచ్చాడు పాదయాత్రలో, ఆడబిడ్డల పైన నెత్తి పైన కూడా చేయి పెట్టాడు. జ్ఞాపకం ఉందా? బుగ్గలు నిమిరాడు, జ్ఞాపకం ఉందా తల్లి? ముద్దులు కూడా పెట్టేశాడు, జ్ఞాపకం ఉందా తల్లి మీకు? గెలిచాడు. గెలిచిన తర్వాత బాధుడే బాధుడు, గుద్దుడే గుద్దుడు, పిడి గుద్దులు అవునా కాదా? అందుకే నేను అడుగుతున్నా, నీవు ఓటు అడగడానికి అర్హత లేదు, చేతగాని అసమర్థ ముఖ్యమంత్రివి. నీ వల్ల ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడ్డాం, అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నా. నేను అందుకే మీ అందరికీ హామీ ఇచ్చేది, ఆయన ఇచ్చినట్టు సంక్షేమం కాదు, మీ జీవితాలను మార్చడానికి సూపర్ 6 తీసుకొచ్చా. నేను ఒక్క విషయం మీకు చెప్తున్నాను. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఎటు చూసినా జనాలే జనాలు, వెనక ముందర ఎటు చూసినా జనాలే. మీ ఉత్సాహం చూస్తే బొత్స పని అయిపోయింది. చీపురపల్లికి నేను చాలా సార్లు వచ్చాను, నా జీవితంలో చూడలేదు. ఇంత స్పందన వచ్చిందంటే నేను మీకు రుణపడున్నా. ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరికీ,
మీ జీవితాలను మారుస్తాను. ఇంకో పక్క హామీ ఇస్తున్నా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. 14 సంవత్సరాల్లో ఎట్లా పనిచేశానో మీకు తెలుసు. దానికంటే ఈ 5 ఏళ్లు బ్రహ్మాండంగా పనిచేసి మీరు చూపించిన అభిమానానికి మీ రుణం తీర్చుకుంటారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎందుకంటే పరిస్థితులు మారినప్పుడు, మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటా. అందుకే ప్రత్యేకమైన కార్యక్రమాలు పెడుతున్నా. ఇందులో మీరు ఒక్కసారి చూస్తే మన సూపర్ 6 నక్కిలి రత్నాలు జగన్మోహన్ రెడ్డివి. మా ఆడబిడ్డలకు ఒకటే చెప్తున్నా, ఏమమ్మా మిమ్మల్ని అడుగుతున్నా నేను, డాక్రా సంఘాలు ఎవరు పెట్టారు తల్లి? నేనే కదా పెట్టింది. పొదుపు ఉద్యమం ఎవరు నేర్పించారు తల్లి? వంట గ్యాస్ ఎవరిచ్చారు తల్లి? మరుగుదొడ్డు ఎవరు కట్టించారు తల్లి? ఆడబిడ్డలకు ఉద్యోగాల్లో, కాలేజీల్లో రిజర్వేషన్లు ఎవరు పెట్టారమ్మా? ఆడబిడ్డల కోసం మొదటి నుంచి పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు హామీ ఇస్తున్నా, మా ఆడబిడ్డలతో మీ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత, మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత ప్రతి ఒక్క ఇంట్లో ఆడబిడ్డకి మీ యొక్క ట్రెజరీ తాళాలు ఇస్తా, ఆర్థిక మంత్రిగా చేస్తా, మిమ్మల్ని ఆర్థిక పరిపుష్టి చేసి మీ గౌరవాన్ని పెంచుతానని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. అందుకే మొదటి ప్రోగ్రాం ఆడబిడ్డ నిధి, నెలకు 1500, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లలో 90,000. ఇంట్లో 3 ఆడబిడ్డలు ఉంటే 3కి వస్తుంది, 4 ఉంటే 4కి ఇస్తాను. రెండోది, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఏమమ్మా, దీపం కింద ఇచ్చిన వంట గ్యాస్ పనిచేయడం లేదు. నేను వస్తానే మీ అందరికీ 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా. ఇది కాకుండా ఆర్టీసీలో మా ఆడబిడ్డలకి ఉచిత ప్రయాణ సౌకర్యం. నేనే డ్రైవర్ని, బాబేవి డ్రైవర్. ఎక్కడికి పోవాలన్న బస్ ఎక్కండి, నన్ను తలుచుకోండి, డ్రైవర్కి చెప్పండి, చలో అని చెప్పండి, సురక్షితంగా మిమ్మల్ని చేర్చే బాధ్యత నాదని మిమ్మల్ని అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మీ అందరికీ ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. కేంద్రం నరేంద్ర మోడీ గారు లక్షాధికారులు చేసే కార్యక్రమం ఒకటి తీసుకున్నాడు. ఆ లక్షాధికారులు చేసే కార్యక్రమం నేను అమలు చేస్తా. 30-40 లక్షల మంది మా ఆడబిడ్డల్ని లక్షాధికారులు 5 ఏళ్లలో చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమలో ఇవే కాదు, మా యువత, ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా మీకు? ఇస్తాడా ఈ ముఖ్యమంత్రి? నమ్మకం ఉందా మీకు? జాబు రావాలంటే నా మీద నమ్మకం మీకు, మా కూటమి మీద అభిప్రాయం మీకు. అందుకే హామీ ఇస్తున్నా, 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఇస్తాం. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది. వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతాను.
అదే సమయంలో ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. ఇది కాకుండా ఇప్పుడే కళా వెంకట్రావు గారు చెప్పినట్టు చీపరపల్లిలో కూడా పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత మాది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఇచ్చేస్తాం. ఇవన్నీ కూడా చేసి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, ఇవన్నింటికంటే ముఖ్యమైన విషయం రైతాంగానికి హామీ ఇస్తున్నా. నేను అన్నదాత కింద 20,000 రూపాయలు ఇస్తాం. వ్యవసాయానికి పెద్దపీట వేస్తాం. రైతుని రాజు చేసే బాధ్యత మాది. మళ్ళీ సబ్సిడీలన్నీ ఇస్తాం. ఇతను ఇచ్చిన 5 ఏళ్లు ఇచ్చిన డబ్బుల కంటే నేను ఒక్క సంవత్సరంలో ఒక్కొక్క రైతుకు 50,000 ఒకేసారి మాఫీ చేశాం, రుణమాఫీ చేశాం. అది మన ఆ రోజు కూడా రైతుల మీద ఉండే అభిమానం. నువ్విచ్చింది ఇప్పుడు కూడా 16,000 ఇస్తానంటే నేను 20,000 ఇస్తానని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రైతుల పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ హామీ ఇస్తున్నా, తోటపల్లి పూర్తి చేసి 1 నెలలో మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత మాది. అభివృద్ధి అంటే మాకు తెలుసు. మీది అరాచకానికి మారు పేరు, తెలుగుదేశం పార్టీకి అభివృద్ధికి మారు పేరు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేయడం తెలిసిన పార్టీ. అభివృద్ధి చేసి సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి తిరిగి ఆదాయాన్ని మీకే పంచుతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే పింఛన్ల విషయంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 200 రూపాయల పింఛను 2,000 రూపాయలు చేసిన పార్టీ. పేదవాళ్ళ కష్టాలు తెలిసిన పార్టీ. ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటానని చెప్పి పెద్ద కొడుకుగా మీకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అందుకని 4,000 రూపాయలు పింఛను పెంచాం. ఏప్రిల్ నెల నుంచే ఇస్తాం. మొదటి తారీఖు ఇస్తాం. ఇంటి దగ్గరనే ఇస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. జూలైలో ప్రతి ఒక్కరికి బకాయిలు 3,000, నెలకు 4,000 కలిపి 7,000 రూపాయలు పింఛనిచ్చే బాధ్యత మాది. నేను అడుగుతున్నా, పేదల మనిషి అంటాడు, ఏదో ఉద్ధరిస్తానంటాడు. నువ్వెంత ఇస్తా అన్నావు? ఎప్పుడో 2028కి ముసలోళ్ళు బతుకుంటే వాళ్లకు 250 రూపాయలు పెంచుతాడంట. ఏది గొప్ప మీరే ఆలోచించండి. గ్రామాల్లో చర్చ చేయండి. మా ఆడబిడ్డలు ఆలోచించండి. నా ఆలోచన మీనమేషాలు లెక్క పెట్టడం కాదు. జగన్ చేసిన పని అప్పులు చేసి బటన్ నొక్కాడు. నేను అప్పులు చేసి కాదు, సంపద సృష్టించి ఆ సంపద మీకు పంచే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది శాశ్వతం. అప్పులు తీసుకొస్తే అది ఎప్పటికీ శాశ్వతం కాదని కూడా మీకు తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఇప్పుడు నేనందరూ మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను. తమ్ముళ్ళు, భూములు మీవే జగన్మోహన్ రెడ్డివే? భూములు ఎవరివి? ఏమమ్మా, భూమి ఎవరిది? మీదేనా భూమి? కాదు, జగన్ అంటున్నాడు, నాది అంటున్నాడు, ఆయనదే అంటున్నాడు. ఐడియా ఉందా మీకు? ఈ పట్టాదారు పాస పుస్తకం, దీనిపైన ఎవరి ఫోటో? జగన్ ఫోటో. ఈ ఆస్తి మీ తండ్రి ఇచ్చాడా? మీ తాత ఇచ్చాడు కదా? లేకపోతే మీ వారసత్వమా కాదా? జగన్మోహన్ రెడ్డి తాత ఇచ్చాడా? వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిందా? వాళ్ళ నాన్నమ్మ ఇచ్చారా? ఎవరి ఫోటో ఉండాలి?
ఎవరి ఫోటో ఉండాలి అంటే జగనన్న భూ హక్కు పత్రం అంట. ఆయనేదో మీకు ఇచ్చి చింపేమంటున్నావు, చింపేస్తా. కానీ నేను వస్తానే రాజముద్రతో మళ్ళా ఈ పుస్తకాలు ప్రింట్ చేసి మీకు ఇచ్చే బాధ్యత నాది. రాజముద్ర కావాలన్నా, జగన్ ఫోటో కావాలన్నా మీకు? భూమి మీద అవునా కాదా? మీదైనప్పుడు మీ పేరు ఉండాలనా లేదా? మీ ఫోటో ఉండాలనా లేదా? అలాంటప్పుడు ఈ పుస్తకం నీ ఫోటో ఉండడానికి వీలు లేదని చింపి చెత్తబుట్లో బారేద్దాం. చింపమంటారా? 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 ఏమమ్మా మీరేమంటారు? ఏం తమ్ముళ్ళు మీరేమంటారు? చించా కోపం ఉంది, ఇంకా చించాలనిపిస్తా ఉంది. చించాను. ఎక్కడ బారేయాలి? చెత్తబుట్లో బారేయాలి. అవునా కాదా? చెత్తబుట్లో బారేస్తున్నా. నాకు చాలా ఆవేశం ఉంది, ఊగిపోతున్నా. మీ అందరిని అడుగుతున్నా, ఇంకొక చట్టం తీసుకొచ్చాడు తమిళ్లో. ఇది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఇది వస్తే భూమి మీది కాదు, జగన్ అయిపోతుంది. మీ భూమి మీద కన్నేశాడు. అది ఎట్లా అంటే, ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకం ఉంది, 10(1) ఉంది, అడంగల్ ఉంది, ఎన్కంబరెన్స్ ఉంటుంది. రేపు ఏవి ఉండవు. మీకు డూప్లికేట్ కాపీ ఇస్తాడంట, జిరాక్స్ కాపీ ఇస్తాడంట. ఆ జిరాక్స్ కాపీ ఎందుకు పనికి రాదు? విలువ లేదు. అంటే ఒరిజినల్ ఆయన దగ్గర పెట్టుకొని కావాలంటే తాకట్టు పెడతాడంట, లేకపోతే అమ్మేస్తాడంట మీ భూమి, వేరే వాళ్ళకి రాసిస్తాడంట. ఈ రికార్డ్స్ అన్ని మీరు చూస్తే ఆయన సొంత కంపెనీ ఒకటి పెట్టుకొని బినామీ పేరుతో అమెరికాలో పెట్టుకున్నారు. మీ రికార్డులు అమెరికాలో ఉంటాయి. అమెరికాలో మీ రికార్డు ఉండి ఇక్కడ ఏదైనా మీరు అమ్మాలంటే మీరు అమ్మడానికి వీలు లేదు. ఏమమ్మా అందరూ ఆలోచించండి. మీరు సంపాదించిన భూమి మీ ఆస్తి, మీకు ఒక భరోసా. ఆస్తి అనేది ఒక హక్కు కూడా, అవునా కాదా? 1 ఎకరా భూమి ఉంటుంది, ఒక ధీమా ఉంటుంది మీకు. ఏమని? నా ఎకరా భూమి ఉంది, నా పిల్లవాడి చదువు కావాలంటే అప్పు తెచ్చుకుంటానని ఒక నమ్మకం ఉంటుంది, అవునా కాదా? మీ అమ్మాయికి పెళ్లి చేయాలి, ఈ ఎకరా ఒక అబ్బాయి చేతుల్లో పెడితే పెళ్లి అయిపోతుంది అనుకుంటారు. లేదా ఎకరా అమ్మితే పెళ్లి ఖర్చులకు వస్తాయనుకుంటారా? లేదా? ఆ భూమి ఇప్పుడు నీది కాదంటాడు. జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలంటాడు. ఆయన గుమస్తాన్లు పెట్టాడు, ప్రైవేటు గుమస్తాల్ని. ఎంఆర్ఓలు ఉండరు, ఆర్డీఓలు ఉండరు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉండరు. ఇవన్నీ కూడా మీ భూములన్నీ ఒకసారి మీరు గుర్తుపెట్టుకుంటే రేపు మీ భూమి కాకుండా పోతుంది. నేను అందుకే మీ అందరికి హామీ ఇస్తున్నా, నేను వచ్చిన వెంటనే 2వ సంతకం ఈ చట్టాన్ని రద్దు చేసేదని పెడతానని మీ అందరికి హామీ ఇస్తున్నా. మళ్ళీ మీ భూమి మీకు ఇప్పిస్తా, భూమి మీద హక్కు మీకే ఇస్తా. అది మీది. నా భూమి పైన జగన్ పెత్తనం ఏంటి? వీళ్ళెవరు నా భూమి పైన పెత్తనం చేయడానికి? ఒప్పుకుంటారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. బొత్స నీ సమాధానం ఏంటి చెప్పమంటున్నా. ఎవడు నువ్వు? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేను నా భూమి పైన ఆయన ఫోటో వేసుకోవాలంట.
ఎక్కడికి పోతున్నారు మీరు? మీకు పిచ్చి పట్టింది, మీకు విశిక్షణ జ్ఞానం లేదు, ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారు, మాట్లాడితే పోలీస్ కేసులు పెడుతున్నారు. అందుకే ఈ చట్టాన్ని ఏం చేయమంటారు తమ్ముళ్ళు? ఏం చేయమంటారు? చించేయమంటారా? కాల్ చేయమంటారా? ధాన్యం 7 కేజీలు బస్తాకి ఎక్కువ తీసుకుంటున్నారు. ఇది కూడా చించేశాను. తమ్ముళ్ళు, ఇంటింట్లో చర్చ జరగాలి. ఒక్క సెంటు భూమి ఉండే వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఆ సెంటు అమ్మాలంటే ఎవరైతే సైకో జగన్ పర్మిషన్ అవసరం. ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరం లేదు. మీ అందరి మెడలకు ఉచ్చేయాలని, ఊరేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, 13వ తారీఖున జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ కి ఊరేసే బాధ్యత మీదే. ఏం తమ్ముళ్ళు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఉరి నుంచి బయటపడాలంటే జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ కి ఉరేసి చిత్తుగా ఓడిస్తే తప్ప మీ భూమి మీది కాదు. అక్కడి నుంచి మనం ఏమి చేసినా మనం ఏమి చేయలేము. దుర్మార్గుల చేతల్లో మన భూమి పెట్టిన తర్వాత కాపాడుకోలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే చాలా దుర్మార్గంగా ధాన్యం సేకరణలో కూడా 7-8 కేజీలు ఎక్కువ తీసుకుంటున్నాడు కమిషన్ కింద. ఎవరు తీసుకుంటున్నారంటే ఇక్కడుండే బొత్స అనుమాయులు దాన్ని కూడా కొట్టేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి కొల్లలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, ఆయన వస్తే నేను వస్తే మీకేదో సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయని. నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, సంక్షేమ కార్యక్రమాలు పెంచుతాను, ఉద్యోగాలు ఇప్పిస్తాను, మీ యొక్క ఆదాయాన్ని పెంచుతానని మీ అందరికి హామీ ఇస్తున్నా. నేను వస్తే జరిగేది, ఎవరైతే అహంకారి సైకో జగన్ ఉన్నాడో అతని ఆదాయం పడిపోతుంది, మద్యంలో దోపిడీ ఆగిపోతుంది, కరెంటు ఛార్జీలు పెరగడం ఆగిపోతుంది, ఇసుక దోపిడీ ఆగిపోతుంది, భూ కుంభకోణాలు ఆగిపోతాయి, భూగర్భ ఖనిజ సంపద దోపిడీ ఆగిపోతుంది. అది జగన్మోహన్ రెడ్డికి బాధ. పేదవాళ్ళకి ఏది ఆగదు. ఇంకా మెరుగైన సంక్షేమం ఇచ్చే బాధ్యత నాది 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 అని మా పేదవాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. పేదవాళ్ళ పార్టీ తెలుగుదేశం పార్టీ. పేదవాళ్ళ కోసం ఈరోజు ఎర్ర చందనం కూడా స్మగ్లింగ్ చేస్తున్నారు. తమ్ముళ్ళు, మీ చీపురుపల్లిలో గంజాయి దొరుకుతా ఉందా లేదా? గంజాయి దొరుకుతా ఉందా లేదా? బొత్స చేతనైతే గంజాయి రాయకుండా నేను ఒకటే అడుగుతున్నా, వీళ్ళకి లెక్కలేని తనం వచ్చింది. సమాజాన్ని మొత్తం నాశనం చేయాలని ఆలోచిస్తున్నారు. అందుకే ఎర్ర చందనం స్మగ్లర్స్ ని ఎమ్మెల్యేలుగా పెట్టే పరిస్థితికి వచ్చారు. విశాఖపట్నాన్ని నేను ఆ రోజు మీరు చూస్తే ఉత్తరాంధ్ర ఒక విద్యా కేంద్రంగా, ఉత్తరాంధ్ర ఒక ఆర్థిక రాజధానిగా, పిల్లలకు ఐటీ హబ్గా పెట్టి మిమ్మల్ని అందరినీ పైకి తీసుకురాలనుకుంటే ఈరోజు వీళ్ళు వచ్చి 40,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తుల్ని కబ్జా చేసిన దుర్మార్గులు వీళ్ళు. విశాఖపట్నాన్ని గంజాయి రాజధానిగా చేసిన దుర్మార్గులు వేరు. అందుకే వీళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకోవాలి. రేపు జరిగే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ వధ జరగాలనా లేదా? ధర్మాన్ని కాపాడాలనా లేదా? మన భవిష్యత్తుని మనం పరిరక్షించుకోవాలనా లేదా అని మేము అడుగుతున్నా. ఇవన్నీ చేసిన తర్వాత
నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా. ఓటు అనేది వజ్రాయుధం. 13వ తారీఖున ఈ రోజైతే చీపురపల్లి చల్లగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. కానీ రేపో ఎల్లుండో మళ్ళా ఎండలు పెరుగుతాయి. 13 ఎండలుంటాయి. ఎండలుంటే నిద్ర లేస్తానే ఒక్కరోజు మీకోసరం, మీ పిల్లల కోసరం ఓటేయండి. ఓటు అనేది మీ హక్కు, మీ దగ్గరుండే ఆయుధం, నీ జీవితాన్ని మార్చే ఆయుధం ఇది. తెల్లవారితో నిద్రలేయండి, స్నానం చేయండి, దేవుని దగ్గరికి వెళ్ళండి, ఒకసారి దేవుణ్ణి తలుచుకోండి, మమ్మల్ని కూడా తలుచుకోండి, మాకు ఓటేస్తామని సంకల్పం చేయండి. ఓటేయండి. 5 ఏళ్ళు కష్టపడతాం, శక్తి ఎంతుంటే అంత కష్టపడతాం, నా అనుభవం అంతా ఉపయోగిస్తా, మీరు ఊహించని అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మారిగా అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీకు యామారద్దండి, ఎండుందని ఇంట్లో పడుకోవద్దండి. నాకేం వచ్చింది, నాకేం జరుగుతుంది అనుకుంటే తర్వాత మీ ఇంటికి వచ్చేది గొడ్డలు వస్తుంది. వివేకం సినిమా ఒక్కసారి చూడండి. చూశారా తమ్ముళ్ళు వివేకం సినిమా? చూడని వాళ్ళు చూసుంటే చేలిపైకి ఎత్తండి, చూడని వాళ్ళకు చూపేయండి. అందరూ చూడండి. ఆ గొడ్డలి మన ఇంటికి రాకూడదంటే ఫ్యాన్ ఏం కావాలి? ఏం కావాలి? ముక్కలు ముక్కలు కావాలి. దాన్ని డస్ట్బిన్ లేకి పంపించాలి, అప్పుడే మన భవిష్యత్తు ఉంటుంది. ఏం తమలో నేను అడుగుతున్నా, బాబాయిని గొడ్డలితో లేపేసి నారాసుర రక్త చరిత్రని చెప్పిన పెద్ద మనుషులు, అబద్ధాలు కోర్లు, వీళ్ళని మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. విశాఖపట్నంలో కోడి కత్తి డ్రామా జ్ఞాపకం ఉందా? ఎన్నికల కంటే ముందు కోడి కత్తో నేను హత్యా ప్రయత్నం చేశానంట. ఇప్పుడు జ్ఞాపకం ఉందా? గులకరాయి, కనపడని గులకరాయి, దెబ్బ మాత్రం నుదుటిపైన తగులుతుంది. ఇప్పటి కూడా గులకరాయి కనపడుందా మీకు ఎవరికైనా? అది కూడా ఒక మాయ. ఇలాంటి అబద్ధాల కోరలు మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడైనా వాస్తవాలు మాట్లాడాడా ఈ జగన్మోహన్ రెడ్డి? ఆయనకు ఒక శాపం ఉంది, వాస్తవం మాట్లాడితే తల 1000 ముక్కలు అయిపోతుందని. అందుకే వాస్తవమే మాట్లాడు. ఎప్పుడు చూసినా నా నామజరణమే. ఎప్పుడన్నా చూడండి, నన్ను తిట్టడమే కదా ఆయన చేసే పని. నేను చెప్తున్నా, నేను వస్తానే సూపర్ 6 ఇస్తా, పేదలకు పింఛను పెంచుతా, మా తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇస్తా, రైతును బాగు చేస్తా. కేంద్రం ఇచ్చే నరేంద్ర మోడీ గ్యారంటీతో కూడా నా గ్యారంటీస్ కానీ షూరిటీస్ పెట్టి మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తానని స్పష్టంగా చెప్పాను. మీకు చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నా. తమిళలో 1 సంవత్సరంలో మీ రోడ్లన్నీ 3 నెలల్లో నేను వస్తానే బ్రహ్మాండంగా అద్దమారిగా ఉండే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎట్లా చేస్తానో మీరే చూస్తారు. ఈరోజు నేషనల్ హైవేలు కూడా చూసారు ఎంత బాగున్నాయో. అది కూడా నా ఆలోచన విధానమే ఆ రోజుట్లో. అందుకే ఈరోజు మీ అందరినీ కోరుతున్నా, ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక 2-3 విషయాలు ఉన్నాయి, అవి కూడా మీకు చెప్తున్నా. ఒకటి, తోటపల్లి పూర్తి చేసే బాధ్యత నాది. ప్రారంభించింది నేనే, మళ్ళా అభివృద్ధి చేసింది నేనే. తట్ట మట్టి అయినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా హామీ ఇస్తున్నా, చివరి భూములకు నీళ్లు ఇచ్చే బాధ్యత కూడా నాదేనని మీ అందరికీ హామీ ఇస్తున్నా.
రెండోది ఫెర్రో అలాయిస్ కూడా మళ్ళా రివైవ్ చేస్తాం, వాళ్ళకు న్యాయం చేస్తాం. ఈ ప్రాంతంలో ఉద్యోగాలు ఇప్పించడానికి బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పరిశ్రమలు తీసుకొస్తాం, అవి కూడా అభివృద్ధి చేస్తాం. ఆర్ఈసీ కూడా ఒక ప్రాబ్లం ఉంది ఇక్కడ, ఆర్ఈసీని కూడా బాగు చేసే బాధ్యత, మళ్ళీ అవసరం సొసైటీ చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవన్నీ చేస్తాను. ఇక్కడికి వచ్చినప్పుడు నాగార్జున మొన్నటి వరకు ఇన్ఛార్జిగా ఉన్నాడు. అయితే పొత్తులో ధర్మంగా హెచ్చర్ల బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది. ఆ సందర్భంలో కళా వెంకట్రావు గారు ఒక సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన ఇక్కడైతే బొత్సాను కూడా ఢీ కొట్టే సమర్థత ఉండే నాయకుడు కళా వెంకట్రావు గారు, అదే కుటుంబం. ఇవన్నీ ఆలోచించిన తర్వాత నాగార్జునకు భవిష్యత్తు ఉంది, ఆ భవిష్యత్తు రాజకీయంగా ఇచ్చే బాధ్యత నాది. అదే సమయంలో అందరూ కూడా నాగార్జున పైన అభిమానం ఉండే మీ అందరినీ కోరుతున్నా, కళా వెంకట్రావు గారిని అప్పలనాయుడిని గెలిపించాలి. గెలిపిస్తున్నారా లేదా? తమిళ జన సైనికులు సిద్ధమా అని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ కూడా సామాజిక బాధ్యత ఉండే వ్యక్తి, అందుకే ఒక మాట ఇచ్చాడు, హలో ఏపీ అంటే బాయ్ బాయ్ జగన్, హలో ఏపీ, హలో ఏపీ, హలో చీపురుపల్లి అంటే బాయ్ బాయ్ బొత్స, హలో చీపురుపల్లి, హలో చీపురుపల్లి. సిద్ధంగా ఉన్నారు కదా? మా ఆడబిడ్డలు ఊగిపోతున్నారు, రాణి రుద్రమలగా తేలిపోతున్నారు. యుద్ధంలో ఆడబిడ్డలు ఎక్కడుంటే అక్కడే గెలుపు, కూటమిదే గెలుపు. బీజేపీ కూడా విజ్ఞప్తి చేస్తున్న కార్యకర్తలకి, నాయకులకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈరోజు కొన్ని ప్రాంతాల్లో కొన్ని పార్టీలు పోటీ చేస్తున్నాం. ఇక్కడ రెండు కూడా ఎంపీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నాం. నెల్లిమర్రలో జనసేన పోటీ చేస్తా ఉంది. రణస్థలం మన హెచ్ఎల్లలో బీజేపీ పోటీ చేస్తా ఉంది. నేను ఇక్కడుండే కార్యకర్తలందరినీ కోరుతున్నా, అన్ని పార్టీల కార్యకర్తలు కోరుతున్నా, అందరూ కలిసి గట్టిగా ఎన్డీఏ అభ్యర్థులు ఎక్కడుంటే అక్కడ గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి కొన్ని ప్రాంతాల్లో జనసేన అభ్యర్థి లేరు కాబట్టి ఇండిపెండెంట్ అభ్యర్థులు పెట్టి గ్లాసు గుర్తు ఓటేపించుకొని మన ఓట్లు డివైడ్ చేయాలనుకుంటున్నాడు. ఇది కూడా మీరందరూ ఇంటింటికి తీసుకెళ్ళాలి. నిన్ననే మీరు చూశారు, ఉద్యోగస్తులు బ్రహ్మాండంగా ఓట్లేశారు. పోస్టల్ బ్యాలెట్లు మారిమోగిపోయింది. పోస్టల్ బ్యాలెట్ పేపర్లు చూస్తే ఈవీఎం అన్ని స్టేషన్లు దద్దరిల్లిపోయినాయి. మా పోలీసులు కూడా ఓట్లు మనకే వేశారు. వాళ్ళకు కూడా టీఏ రావాలి, బకాయిలు రావాలి, పిఆర్సీ రావాలి, ఇంటీరియం రిలీఫ్ రావాలి. ఇవన్నీ చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. మా ఉద్యోగస్తులందరికీ అర్థమైపోయింది, మళ్ళీ మనం ఎన్డీఏ వస్తే తప్ప మాకు భవిష్యత్తు లేదని అర్థమైంది.
చేసే బాధ్యత నాది. మీరు ఇంకా మీ పని పూర్తి కాల, మీ ఓటు వేశారు, మీ ఇంట్లో వాళ్ళ ఓట్లు వేయించండి, మీ పక్కన వాళ్ళందరూ చెప్పండి. ఇక్కడుండే హోమ్ గార్డ్స్ కూడా హామీ ఇస్తున్నా, తమిళ్లో మీకు 18,000 ఇచ్చింది నేనే, అవునా కాదా చూసుకోండి. 9,000 ఉంటే 18,000 ఇచ్చా. అది అవసరమైతే మళ్ళా జీతాలు కూడా ఆందోళన పెంచుతా, 24,000 25,000 రూపాయలు చేసి మా హోమ్ గార్డ్స్ కూడా న్యాయం చేసే బాధ్యత నాదని మీకు తెలియజేసుకుంటూ, మీ ఉత్సాహం చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది, కానీ ఇంకా చాలా దూరం వెళ్ళాలి. విశాఖపట్నంలో మీటింగ్లు ఉన్నాయి, ఇంకా 2 రోజులే మీటింగ్లు ఉన్నాయి. ఇంటింటి దగ్గర చర్చ జరగాలి. మీ భూమి మీకు కావాలన్నా జగన్మోహన్ రెడ్డి పోవాలన్నా? మీ భూమి మీది కావాలంటే ఎన్డీఏ కోటేయాలి. ఫ్యాన్ కోటేస్తే మీ భూమి గోయిందా గోయిందా. అందరూ కూడా ఇవన్నీ ఆలోచించుకోమని కోరుతూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. బాయ్, అందరికి నమస్కారం. సంక్షేమం కోసం సర్వతోముఖ వికాసం కోసం స్వర్ణాంధ్ర సాకారం కోసం ఆత్మ గౌరవం కోసం జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీనివాసరావు కారు అద్దాలు పగలగొట్టాడు. బొత్స రేపొక రోజు ఉంది, గుర్తుపెట్టుకో. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటా. ఎవడైతే నా కార్యకర్తల జోలుకొచ్చారో, జన సైనికుల జోలుకొస్తారో, బీజేపీ నాయకుల కార్యకర్తల జోలుకొస్తారో, కబద్దార్ గుర్తుపెట్టుకోండి. వడ్డీతో సహా తిరిగి పే చేసే బాధ్యత నాది. ఎవరు అధైర్యపడద్దండి, ధైర్యంగా ముందుకు పోండి, వీర సైనికులుగా దూసుకెళ్ళండి. అడ్డం వస్తే సైకిల్తో తొక్కించుకుంటూ ముందుకెళ్ళిపోండి, నేను చూసుకుంటాను ఇలా కథ. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఆత్మ గౌరవం కోసం